వెల్కమ్ టు K5 టీవీ. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు కర్నూలులో ఆందోళన చేశారు. రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణపై బీజేపీ నాయకులు కక్షగట్టారని కర్నూలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. కాంగ్రెస్ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ మరియు నగర అధ్యక్షుడు జిలానీ భాష ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో జిల్లా ఇన్ఛార్జీలు మరియు కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు. K5 టీవీ రిపోర్టర్ ఫయాజ్ అహ్మద్, కర్నూలు. బీజేపీ నాయకులు భద్రంగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాము. ఇలాంటివి రాహుల్ గాంధీ మీద ఎలాంటివైనా కూడా మీరు ఆరోపణలు చేస్తున్నా మేము ఊరుకో ఉంటామనేసి ఈ విధంగా ప్రకటిస్తున్నాము. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, శశికళ నాయకత్వం, శ్రీమలమ్మ నాయకత్వం. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మెయిన్ ఉద్దేశం దేశంలో జరుగుతున్నటువంటి మతతత్వం. మా రాహుల్ గాంధీ గారి మీద ఒక టార్గెట్ మొదలైంది. సూసైడ్ అటాక్స్, టెర్రరిస్టుల మాదిరి బీజేపీ వాళ్ళు మా రాహుల్ గాంధీ గారి మీద, మా ఎల్ఓపి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఒకరంటారు నాలుగు కోసుకొని తీసుకురండి, మేము ఇంత డబ్బులు ఇస్తామంటారు. ఇంకొకరు అంటారు ఆయన ఒక పెద్ద టెర్రరిస్ట్ అని. ఇదేనా బీజేపీ ఉన్నటువంటి సిద్ధాంతాలు? నాలుక కోసేటువంటి సిద్ధాంతాలు పెట్టుకున్నారా? లేకపోతే టెర్రరిస్టుల్లో బీజేపీ తయారు చేస్తూ మా మీద కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మీద పంపించడం అదేనా సిద్ధాంతం? అది కాదు. దేశ ప్రజలు బాగుండాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తుంటే భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిపోయింది. రాబోయే 4 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో గెలుపొందుతుంది. కాబట్టి ఆ ఈర్ష్య తట్టుకోలేక రాహుల్ గాంధీ గారి మీద అటాక్ చేయడం జరుగుతుంది. మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మా షర్మిలమ్మ గారి మేడం సూచనల మేరకు, ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరు అటాక్ చేయాల్సింది మీ బీజేపీల మీద, మీ మిత్రపక్షాల మీద, మోడీ గారు, అమిత్ షా గారు, రాహుల్ గాంధీ గారి మీద కాదు. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని కాబోతున్నారని చెప్పి మీకు అందరికీ తెలుసు. ఆ ఈర్ష తట్టుకోలేకనే మా మీద మా రాహుల్ గాంధీ మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజులలో మిమ్మల్ని ఎవరు కూడా దగ్గర తీసుకునే ప్రసక్తి లేదు. మీకు ఖచ్చితంగా గుణపాఠం రాబోతుంది 4 రాష్ట్రాలలో. అందుకోసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మేడం గారి ఆదేశాలతో అన్ని నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ గారి మీద ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో సంజయ్ గైక్వాడ్ రాహుల్ గాంధీ గారి నాలుక కోసి తీసుకొస్తే 11 లక్షల రూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రెస్ మీట్లో 16వ తేదీ మాట్లాడుతూ సంజయ్ గైక్వాడ్ గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు అన్ని నియోజకవర్గాలలో గాంధీ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే సంజయ్ గైక్వాడ్ గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇలాంటి సంస్కృతి అయినా మీరు నేర్చుకుంది. మీరు ఒక ఎమ్మెల్యే అయ్యుండి కాబోయే భారతదేశ ప్రధానమంత్రిని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇమ్మీడియట్గా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆయన మీద సస్పెన్షన్ చేయాలి. మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయన ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలి. పార్టీ నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము.